హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మనము 10వ తరగతిలో ఉపవాచకం రామాయణం ఉంది కదండి. దానిలో చాలా ముఖ్యమైన ప్రశ్న, సీతారాముల కళ్యాణం గురించి రాయండి. ఈ ప్రశ్ననే సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి అని కూడా అడగవచ్చు. దీనికి చాలా సులభంగా సొంత మాటల్లో ఎలాగ జవాబు రాయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, జనక మహారాజు మిథిలా నగరంలో యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాశివధనస్సు ఉంది. అక్కడకు మనము వెళదామని చెప్పడము జరిగింది. అర్థమవుతుందా? ఏమీ లేదు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఏమని చెప్పాడంటే, మనము మిథిలా నగరంలో ఒక యజ్ఞం జరుగుతుంది, అక్కడకు వెళ్దాము, అక్కడ ఒక మహాశివధనస్సు కూడా ఉంది అని చెప్పడము జరిగింది. రామలక్ష్మణులు సరే అని అన్నారు. అని రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరడము జరిగింది. అలా బయలుదేరేటప్పుడు దారిలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో తన వంశాన్ని గురించి, గంగా వృత్తాంతాన్ని గురించి మరియు భగీరథుని యొక్క వృత్తాంతాన్ని గురించి కూడా చెప్పడము జరిగింది. అర్థమవుతుందా? ఏం లేదు, దారి మధ్యలో వెళ్ళేటప్పుడు తన యొక్క వంశం గురించి, గంగా యొక్క వృత్తాంతాన్ని గురించి, అంటే గంగా ఎలా వచ్చింది, భగీరథుని యొక్క ప్రయత్నం చేశాడు కదా, ఆ భగీరథుని యొక్క వృత్తాంతాన్ని గురించి కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరించడం జరిగింది. మిథిలా నగరము సమీపంలో ఉన్న గౌతమ మహర్షి యొక్క ఆశ్రమాన్ని కూడా వీరు సందర్శించడము జరిగింది. అంటే పోతూ పోతూ మధ్యన మిథిలా నగరానికి సమీపంలో గౌతమ మహర్షి అనేటువంటి ఆశ్రమం, గౌతమ మహర్షి తెలుసు కదా, ఆ యొక్క గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం అనేది ఉంది. దాన్ని కూడా వీరు సందర్శించడము జరిగింది. ఆ ఆశ్రమంలో అహల్య గౌతములు ఉండేవారు అని, అహల్య తప్పు చేసిందని, గౌతముడు అహల్యను 1000 సంవత్సరాల పాటు పానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు అని ఈ వృత్తాంతానంతా కూడా మనకు ఎవరు చెప్పారు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో చెప్పాడు. అర్థమవుతుందా అండి? ఏమీ లేదు. ఆ ఆశ్రమంలో అహల్య గౌతములు అనేవారు ఉండేవారు. ఆ అహల్య తప్పు చేసిందని గౌతముడు ఏం చేశాడు? అహల్యను 1000 సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించడము జరిగింది. రాముని యొక్క రాకతో అహల్యకు శాప విముక్తి అనేది కలుగుతుందని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోని చెప్పాడు. రాముడు విశ్వామిత్రుని యొక్క ఆదేశంతో ఆ గౌతమ ఆశ్రమంలోకి కాలు మోపి అహల్యకు శాప విముక్తిని కలిగించాడు. అర్థమవుతుందా? అంటే శ్రీరాముడు ఈ యొక్క అహల్య వృత్తాంతానంతా విన్నాక ఆ విశ్వామిత్రుడు అంటే ఇప్పుడు తన యొక్క గురువు యొక్క ఆదేశంతో ఆ గౌతమ ఆశ్రమంలోకి కాలు మోపి అహల్యకు శాప విముక్తిని కలిగించడము జరిగింది. అహల్య గౌతముల కుమారుడు అయినటువంటి శతానందుడు రామునికి కృతజ్ఞతను చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే తన తల్లి అయినటువంటి అహల్యకు శాప విముక్తి కలిగించినందుకు శతానందుడు రామునికి కృతజ్ఞతలని చెప్పుకున్నాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా నగరానికి చేరుకున్నాడు. మిథిలా నగర ప్రభు అయినటువంటి జనక మహారాజు గారు వారిని సాదరంగా ఆహ్వానించారు. విశ్వామిత్రుడు జనక మహారాజుతో వీరు దశరథ మహారాజు యొక్క కుమారులైనటువంటి రామ లక్ష్మణులు అని పరిచయం చేయడము జరిగింది. వీరు మీ శివధనస్సును చూద్దామని వచ్చారు, చూపించు, శుభం కలుగుతుందని చెప్పాడు. ఎవరు చెప్పారు? విశ్వామిత్రుడు జనక మహారాజుతోని ఏమి చెప్పాడు? వీరు దశరథ మహారాజు యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులు, వీరు మీ శివధనస్సు చూద్దామని వచ్చారు, వీరికి మీ శివధనస్సును చూపించండి,
చూపిస్తే మీకు శుభం కలుగుతుంది అని విశ్వామిత్రుడు జనక మహారాజుతో చెప్పడము జరిగింది. అప్పుడు జనకుడు శివధనస్సు యొక్క చరిత్రను వివరించాడు. అంతేకాదు సీత తనకు ఏ విధంగా లభించిందో కూడా వివరించాడు. ఏమని వివరించాడు? ఒకరోజు యాగం కోసం పొలం దున్నుతూ ఉండగా, ఒకరోజు యాగం కోసం ఏం చేశారు? పొలాన్ని దున్నుతున్నారు. అలా పొలం దున్నుతూ ఉండగా నాగలిచాలులో తన కూతురు సీత దొరికిందని చెప్పాడు. అర్థమవుతుందా? ఏమీ లేదు. ఒకరోజు యాగం కోసం పొలం దున్నుతూ ఉంటే నాగలిచాలులో తన కూతురైనటువంటి సీత దొరికిందని చెప్పాడు. సీత సామాన్యురాలు కాదని, అందుకే ఎవరైతే ఆ శివధనుస్సును ఎక్కుపెడతారో వారికే సీతనిచ్చి పెళ్లి చేస్తానని కూడా చెప్పాడు. ఎందరో రాజులు శివధనుస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నం చేశారని, కానీ కనీసం దానిని కదపలేకపోయారని జనక మహారాజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పడము జరిగింది. విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమని చెప్పాడు. 5,000 మంది కలిసి ఆ శివధనుస్సును ఉన్నటువంటి పెట్టెను సభలోకి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగానే ఆ ధనస్సు ధ్వని చేస్తూ విరిగిపోయింది. జనకుడు సీతారాములకు పెళ్లి చేయడానికి ఇంకా సిద్ధమయ్యాడు. దశరథునికి కబురు పెట్టాడు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలైనటువంటి సీత ఊర్మిళను రామలక్ష్మణులకిచ్చి వివాహాన్ని చేశాడు. అంతేకాదు జనకుడి యొక్క తమ్ముడి పేరు కుశధ్వజుడు. ఇతనికి 2 కుమార్తెలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. వీరిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేశాడు. దశరథుడు అయోధ్యకు తిరిగి వెళ్తుండగా పరశురాముడు ఎదురు అయ్యాడు. రాముడు పరశురాముని చేతిలో ఉన్నటువంటి వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. ఇంతే అండి సీతారాముల యొక్క కళ్యాణం.